జనాభాని ఒకప్పుడేమో ఒక్కళ్ళ కంటే ఎక్కువ కంటే గనక ఆళ్ళకి రాయితీలు రద్దు చేసి, వాళ్ళకి సంబంధించిన ఉద్యోగాలకు అవకాశం లేకుండా చేసి, వ్యాపారాల్లో ఏడిబిచ్చుకు తిని విపరీతమైన వేధింపులకు గురి చేసింది చైనా. ఇప్పుడేమో నువ్వు కంటే ప్రోత్సాహకాలు ఇస్తామంటోంది. పైగా కనడానికి వాళ్ళకి ఇబ్బందులు అంటే వాళ్ళు కనకుండా ఆగుతారేమోనని కనడానికి వీలయ్యేటటువంటి పనులన్నీ ఇప్పుడు కండోమ్స్ వాడి పిల్లల్ని పుట్టకుండా చేసుకుంటారు. కాబట్టి కండోమ్స్ మీద ఏకంగా 13% ట్యాక్స్ అంటే ₹100 ఉందనుకుంటే ₹113 అంటే కండోమ్స్ తక్కువ వాడాలి. తద్వారా వాళ్ళు సంసారం చేయాలి, సంసారం చేసి బిడ్డలు కనాలి. ఈ ప్రభుత్వాలు కుటుంబ వ్యవహారాల్లో దేరితే ఇదే దరిద్రం ఉంటుంది. విజను మాకు 100 ఏళ్ల అనుభవం ఉంది, 200 ఏళ్ల అనుభవం ఉంది, అవగాహన ఉందంటే ఇదే పనికిమాలిని. అప్పుడేమో పిల్లలు కనకుండా ఏడిపించుకు తిన్నారు, ఇప్పుడు పిల్లల్ని కనండి అని ఏడిపించుకు తింటున్నారు అన్నమాట.